హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జై శ్రీ రుచులు. నిన్న వినాయక చవితి కదా, ఇది నిన్ననే చేసాము. నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నా. తుమ్మి కూర వండుతారు కదా, ఇవాళ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను. అత్తమ్మ అయితే ఇట్లనే చేస్తుంది అనమాట. ముందుగా చింతకాయ మంచిగా కడిగి పెట్టుకొని దాన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి అయిన తర్వాత దాంట్లోనే మనకు రుచికి తగినంత పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసుకొని ఇలా ముద్దలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తుమ్మి కూర ఏదైతే ఉందో వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఎందుకంటే దాని పసరంతా పోవాలన్నమాట. అది కూడా ఇందులో వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా ముద్ద తయారైన తర్వాత ఇప్పుడు మనం వేరే కడాయి తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్న ముద్ద అయితే ఉంది కదా, ఆ ముద్దంతా ఇందులో బాగా సన్న మంట పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే.